హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయాలని చెప్పి నిన్నటి దాకా ఒక చర్చ జరిగింది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏంటి కూటమి ప్లాన్ ఏంటి అనే దానికి సంబంధించి ఏ మీడియాలో చూసినా ఏ పత్రికలో చూసినా దాని గురించి పెద్ద ఎత్తున చర్చ. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు తన శైలికి వ్యతిరేకంగా, అంటే ఒక అంశానికి సంబంధించి ఉన్నా లేకపోయినా దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి నమ్మించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అనేటువంటి ఒక పేరుంది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు అది కూడా జగన్ గారికి సంబంధించి మరి లిక్కర్ కేసులో భారీగా సంపాదించారని వీళ్ళు ఏదైతే ప్రచారం చేశారో, దీనికి ఈ అంశం పైన ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి నిన్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ అనుకూల మీడియా, అంటే ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పేటువంటి ఒక ప్రధాన మీడియాలో దీనికి సంబంధించినటువంటి వార్తా కథనాలు మనం చూసాం. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మాట్లాడొద్దని చెప్పారు అంటే దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటనేది కనుక మనం పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా ఒక 7 కారణాలు ఉన్నాయి. అందులో కీలకమైనటువంటివి 2 కారణాలు, ఒకటి సుప్రీంకోర్టు, ఒకటి జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఆ 2 అనేటువంటి చెప్తాను. అయితే ఇక్కడ ముందుగా కనుక మనం చూస్తే లిక్కర్ స్కామ్ అనేటువంటిది స్కామే కాదు, స్కామే జరగలేదు అన్నది చాలా క్లియర్. వాళ్ళకు తెలుసు, కూటమికి కూడా ఇది అసలు జరగలేదు అనేటువంటిది చాలా క్లియర్గా తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వాటికి ఉన్నటువంటి ఆధారాలు కానీ, ఆ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆ సంతకాలు కానీ, ఏ రకంగా జరిగిందని కానీ, తిరిగి మళ్ళీ అవాల రూపంలో ఇక్కడికి ఎట్లా వచ్చిందని దానికి సంబంధించి ప్రతిదీ కూడా డాక్యుమెంట్ ఉంది, సంతకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అది వాళ్ళు ఇప్పుడు జగన్ గారి హయాంలో కోర్టుకు సమర్పించారు. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్లు కానీ, ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ, ఏ రకంగా అమౌంట్ పోయింది, ఏ రకంగా తిరిగి వచ్చిందని కానీ దానికి సంబంధించిన ఆధారాలు లేవు. వీళ్ళు ఏం చెప్తారంటే కొంత చేతి రూపంలో, అంటే క్యాష్ రూపంలో ముట్టిందని కొంత చెప్తారు, మరి కొంత ఏంటి గోల్డ్ రూపంలో తీసుకున్నారని చెప్పి మరి కొంతగా మొదటి నుంచి వేరుగా చెప్పారు. ఇప్పుడు కొత్తగా గోల్డ్ అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో ఈ రకంగా చెప్తున్నటువంటి క్రమంలో పొంతన లేనటువంటి మాటలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరేం మాట్లాడతారు, మాట్లాడడానికి ఏముంటుంది, ఒకవేళ మాట్లాడితే దొరికిపోతారు కదా. సో ఇదొక కారణం అయి ఉండవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఏం మాట్లాడొద్దని చెప్పి చెప్పడంతో ఇది ఇప్పుడు అఫీషియల్గా చెప్తా ఉన్నారు. కానీ ఇంతకుముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇది అఫీషియల్గా మాత్రమే ఉంటుంది, వాళ్ళ అనుకూల మీడియాలో దాంట్లో మాత్రమే వస్తుంది, లీడర్లు ఎవరు ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పి గతంలోనే చెప్పారనేటువంటిది ఈ టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది అంతకుముందు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేసుకు సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి అరెస్టులు ఏవైతే ఉన్నాయో, మొదటనేమో విజయసాయిరెడ్డి అన్నారు, ఆ తర్వాత రాజకసిరెడ్డి అన్నారు, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా కొత్త కొత్త పేర్లన్నీ తెరపైకి తీసుకొస్తున్నారు. సో ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఏంటి అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడానికి వీళ్ళందరి చేత వాంగ్మూలాలు తీసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు కోర్టుకి వాంగ్మూలాలు వీళ్ళు ఇచ్చారని చెప్పి కోర్టుకు చెప్తా ఉంటే, కోర్టు దగ్గరనేమో వీళ్ళు ఎవరైతే నిందితులుగా చెప్పబడుతున్నారో వీళ్ళంతా కూడా మేము ఎక్కడ కూడా వాంగ్మూలం ఇవ్వలేదు, సంతకాలు కూడా పెట్టలేదు అని చెప్తా ఉన్నారు. సో కోర్టు ఏం చేసినప్పుడు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఆ డాక్యుమెంట్లో ఆధారాలు ఉన్నాయా, రాజకీయ కోణంలో చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి మరి కోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక వాంగ్మూలం ఆధారంగా ఇంకొక సహనిందితుడిని మరి డిసైడ్ చేయలేరు, ఈ వ్యక్తి తప్పు చేశాడని చెప్పడానికి లేదు అని కోర్టు రూలు ఏముందో అది సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పడం జరిగింది. సో ఏమీ లేనప్పుడు మరి వీలైనా ఏం చేయగలరు, ఏమీ చేయలేరు. సో అదొక కారణమై ఉంటుంది, సుప్రీంకోర్టు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇదొక కారణమై ఉండవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఏమీ లేనప్పుడు కోర్టుల్లో కూడా నిరూపణ చేయలేకపోతున్నటువంటి క్రమంలో మరి ప్రజలు నమ్ముతారా, నమ్మేటువంటి అవకాశం ఉంటుందా, లేదు. పైగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తానన్నటువంటి హామీలకు సంబంధించి అమలు చేయకపోవడంతో చాలా వ్యతిరేకత ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరెస్టులు ఇదే చెప్తా ఉన్నారు. కానీ పథకాలకు సంబంధించి వచ్చే నెల చేస్తాం, ఆ మరుసటి విద్యా సంవత్సరంలో చేస్తాం, ఆ మరుసటి నెలలో చేస్తాం, ఉగాదికి చేస్తాం, సంక్రాంతికి చేస్తామని ఇట్లా టైంపాస్ చేస్తూ ఉన్నారు. కానీ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా, లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నారు, ఖజానా ఖాళీగా ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఇట్లా క్లారిటీ లేదు. సో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో మరి దీన్ని నమ్మేటువంటి అవకాశం ఉందా అంటే మరి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఏం చేయాలి, మనం సైలెంట్గా ఉండడం బెటర్ అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఉంటారు. కాబట్టే దీని గురించి మాట్లాడదని చెప్పి ఉంటారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఒక రకమైనటువంటి ఒక చర్చ ఉంది. ఏ రకంగా ఇప్పుడు జగన్ గారి హయాంలో ప్రభుత్వమే
మద్యాన్ని అమ్మింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి 4,400 మద్యం షాపులని 2,900కి కుదించింది. అంటే తక్కువ చేసింది. సో తక్కువ చేయడము, పైగా అంతకుముందే వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, ఏవి బార్లకు సంబంధించి ఈ ఒప్పందాలు ఏమంటే వాటిని జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చుకొని 2022 వరకు వాటిని కొనసాగించే విధంగా వీళ్ళు చేశారు. అంటే 2022 వరకు వాళ్ళు చేసుకున్నట్టే కదా, వాళ్ళ తీసుకొచ్చినటువంటి సిండికేట్లు వాళ్ళ లెక్కలు వాళ్ళు సంపాదించుకున్నట్టే కదా. సో ఇంకా ఏ రకంగా కరోనా టైంలో కొంత పోయింది మళ్ళీ. సో ఏ రకంగా 5 సంవత్సరాలలో ఇంత సంపాదించారని చెప్తారు? చెప్పడానికి లేదు. అంటే ప్రజలు నమ్ముతారా? అది లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎక్కువ బార్ షాపులు కానీ, ఎక్కువ ఈ వైన్ షాపులు ఎక్కువ ఉండడం కానీ, బెల్ట్ షాపులు కానీ, మద్యం కానీ ఎక్కువగా వాళ్ళ హయాంలోనే ఎక్కువగా జరిగింది. కాబట్టి స్కామ్ జరిగి ఉంటే అప్పుడు జరిగి ఉంటుంది, కానీ ఇప్పుడు జరగడానికి అవకాశం లేదనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది అని చెప్పి, దానికి సంబంధించినటువంటి ఈ జగన్ గారి అరెస్ట్ చేస్తే ఏ రకంగా ఉంటుందనే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఉంది. సో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ అరెస్ట్ చేయకపోవడం మంచిది, దీని గురించి మాట్లాడకపోవడం మంచిది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అదేవిధంగా జగన్ గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి మాటలు, వైసీపీ పార్టీలో చాలామంది ఈ అంశాలకు సంబంధించి మాట్లాడట్లేదు, కానీ జగన్ గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు కూటమి సర్కార్కి సంబంధించి. ఎవరిని వదిలిపెట్టాను, ఎక్కడున్నా వదిలిపెట్టాను, మీరు ఏ బుక్ దానికి ఏ పేరు పెడతారో మీ ఇష్టం పెట్టుకోండి, ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మాత్రం ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, పార్టీని ఎవరైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాననేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఖచ్చితంగా దీని ప్రభావం వీళ్ళ ఆలోచన, వీళ్ళు ఏదైతే లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తామో దాని మీద ఉంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడకపోవడమే బెటర్ అనేటువంటి ఒక చర్చ కూడా గట్టిగానే ఉంది. ఎందుకంటే జగన్ గారి మాటలు అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా కూటమి 15 సంవత్సరాలు కలిసి ఉంటుందనేటువంటి నమ్మకము లేదు. పైగా బీజేపీ పార్టీ సపోర్టు ఉంటుందా, అరెస్ట్ చేసి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఇది లేదు. కాబట్టి ఈ పథకాలు అమలు చేసేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. సో అనేక కారణాలు ఉన్నాయి. సో దాని కారణంగా కూడా మరి భయపడి ఉంటారు. ఎందుకు ఫ్యూచర్లో మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే ఇవంతా రిటర్న్ రావచ్చు, దాని ఎఫెక్ట్ గట్టిగానే ఉండవచ్చు వాళ్ళ మాటలను బట్టి చూస్తే అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా వద్దని చెప్పి ఆలోచన చేసుకొని ఉండి ఉంటారనేటువంటిది ఇంకొక చర్చ. అయితే మరి ఇంత చేశారు కదా, మరి ఇంత చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నైజం అది కాదు కదా, సైలెంట్గా ఎందుకు ఉన్నారు అని అంటే, బహుశా మరికొంతమంది అభిప్రాయం ఏ రకంగా ఉందంటే, సో ఇప్పుడు చేయాల్సిందంతా చేసాం, చెప్పాల్సిందంతా చెప్పాం, ఒక చర్చ కూడా పెట్టాం, ఈ సంవత్సరం మన పాలనకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడకుండా చేసాం, వీళ్ళని మన ట్రాప్లో పెట్టేసాం. సో ఎప్పుడు ఇదే చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఒకవేళ ఏమని చెప్పుకోవచ్చు ప్రజలకు, చట్టానికి అనుగుణంగా మేము చేసుకుంటూ వెళ్తాం. సో మేము కక్ష సాధింపులు ఇలాంటి మా దగ్గర ఏమీ లేవు, ఇది మంచి ప్రభుత్వం, సో రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని దాని మీద మా ఫోకస్ ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ప్రజా వ్యతిరేకతను కానీ కవర్ చేయడానికి ఈ రకంగా చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏదో నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదో చేశాడు కానీ, విధ్వంసం చేశారు కానీ, మేము ఆ రకంగా చెయ్యమని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ బి కూడా ఉండవచ్చు. అంతా మర్చిపోయినప్పుడు సడన్గా జగన్ గారిని అరెస్ట్ చేయొచ్చు, అది ఎప్పుడైనా చేయొచ్చు, ఏ రకంగానే చేయొచ్చు, ఇంకా వేరే ఏదైనా ఆలోచన చేస్తూ ఉండొచ్చు వేరే దాంట్లో అనేటువంటి చర్చ కూడా గట్టిగానే ఉంది. అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి వీలు లేదు అనేటువంటి చర్చ ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ లిక్కర్ స్కామ్ అనేది అయితే చెప్తా ఉన్నారో వీళ్ళు రాంగ్ సైడ్లో వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. దీనివల్ల ఈ అరెస్టులు ఇవంటే కనుక ఖచ్చితంగా అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏం లేదు కాబట్టి ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే రకంగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడితో మౌనంగా ఉండడమే బెటరు. పైగా చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా జగన్ అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆ ఆలోచన అరెస్ట్ చేసి దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయో బాబు గారికి తెలుసు కాబట్టి ఆలోచన చేయడం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఒత్తిడి తీసుకొస్తున్న కారణంగానే అరెస్ట్ గురించి మాట్లాడడం జరిగింది ఇన్ని రోజులు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. ఇక కీలకమైనటువంటిది ఏంటిదంటే, సుప్రీంకోర్టు ఏదైతే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. మీరు ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది, వాంగ్మూలాలు లేవు, రికార్డులు లేవు, ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి, అవన్నీ లేవు. సో ఇవి లేవు, మీరు విచారణ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఒక విచారణ చేయండి, తప్పులుంటే వెలికి తీయండి, రికార్డు సమర్పించండి ఆధారాలు. కానీ ఇక్కడ
ఎవరైనా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో మరి సాక్షులను కానీ ఇక్కడ ఉన్న నిందితులుగా చెప్పబడిన వ్యక్తులను కానీ దర్యాప్తు అధికారులు ఒత్తిళ్లకు గురి చేసిన హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడ్డా ఏం చేసినా కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసినా ఏం చేసినా కూడా పిటిషనర్ ఎవరైతే బాధితులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయించవచ్చు. ఆ రకంగా చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం హెచ్చరించింది. సో ఖచ్చితంగా మరి కోర్టులో ఇది రుజువు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా అంటే లేదు. ఆధారాలు ఉంటే కనుక ఇప్పటికీ ఆధారాలు సమర్పించే వాళ్ళు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఈ కారణం కూడా ఉండవచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఇందులో ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే జగన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ సుప్రీంకోర్టు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలు కానీ మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మాటలు మాట్లాడడం వెనక వాళ్ళు ఎవరు కూడా మాట్లాడదని చెప్పడం వెనక ఈ కారణాలు ఉండవచ్చు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే వినిపిస్తున్నటువంటి మాట. సరే చూద్దాం మరి వీళ్ళు ఇప్పుడు అన్నట్టు ఇప్పటితో దీనికి పులి స్టాప్ పెడతారా, లేకపోతే సడన్గా సమయం చూసి ప్లాన్ బి ఏమైనా వీళ్ళ దగ్గర ఉందా, అప్పుడు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది కాలమే సమాధానం చెప్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మాట్లాడదని చెప్పారంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.